సిండికేట్ ధాన్యం కొనుగోలు వ్యాపారుల ఇష్టారాజ్యం మొదట్లో ధర పెంచి అక్రమంగా తగ్గింపు రూపాయలు 2700 నుంచి 2300కు వర్షాలకు భయపడి అమ్ముకుంటున్న అన్నదాతలు కొనుగోలు కేంద్రాలు అందుబాటులో లేక మిల్లర్ల దోపిడీ. ఇది సార్ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు వినండి, ఇది తెలంగాణలో జరుగుతున్నటువంటి రైతుల పరిస్థితి. మిల్లర్లందరూ సిండికేట్ అయ్యారు, మిల్లర్ల దోపిడీ ఇష్టారాజ్యంగా నడుస్తున్నది. వాళ్ళు చెప్పిందే వేదం. వాళ్ళ మీద అధికారులు కూడా డబ్బులు తీసుకొని వాళ్ళ మీద ఏం చేయలేకపోతున్నారు. ఆఫీసులలో కూర్చొని వాళ్ళు గుర్రాలను మలుపుతున్నారు అధికారులు. ఒక్క మిల్లర్ దగ్గరికి పోయి ఒక మిల్లుని సీజ్ చేసినటువంటి ఘటన తెలంగాణ రాష్ట్రంలో లేదు. డబ్బులు తీసుకొని వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నారు మిల్లర్లకు అధికారులు. ఇప్పటికైనా రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ అధికారులు మిల్లర్ల మీద పూర్తి స్థాయిలో ఎంక్వైరీ చేసి పర్యవేక్షణ చేసి వాటి మీద చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. మొత్తంగా మొదట్లో ధర పెంచుతున్నట 2700 ఉంటుంది, ఆడి 2300 దించుతారు అన్నట్టు. మరి రైతులు ఎందుకు అమ్ముకుంటున్నారు? 2700 వచ్చిన తర్వాతనే అమ్ముకోవచ్చు కదా అనే ఉద్దేశం ఉంటే నిజంగా మరి వర్షాలు పడితే కొట్టుకపోతే ఆ 2300 కూడా రావు కదా, బూడిద పోసిన పన్నీర్ అవుతుంది. కాబట్టి 2300 వచ్చిన నయమే అని చెప్పి అమ్ముకుంటున్నారు. కాబట్టి కొనుగోలు కేంద్రాలు అందుబాటులో లేక మిల్లర్ల దోపిడీ ఇష్టారాజ్యంగా మారింది. కాబట్టి ఇప్పుడు రేవంత్ రెడ్డి సన్న బియ్యం అని ఎట్లయితే ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నాడో ఈ రైతుల దగ్గర నుంచి వెళ్ళి కొనే విషయంలో వడ్లను కొనే విషయంలో గిట్టుబాటు ధర కల్పించి ఆ ధరకు ₹1 తక్కువ తీసుకున్న మిల్లును సీజ్ చేస్తాం అనేటువంటి ఒక జీవో తీసుకురావాల్సిన అవసరం ఉన్నది.